అడపాదడప ఏ తప్పు చేయకుండా మేలు మాత్రమే చేసే మనిషి ఎవ్వడూ లేడట. అయితే మరి భక్తులు ఎందుకు భక్తులైనారంటే పరిస్థితుల ప్రభావాన్ని బట్టో అవసరాన్ని బట్టో. బాగా జ్ఞాపకం పెట్టుకో. ఐఎమ్ హ్యాపీ దిస్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ఐ విల్ నెవర్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. ఇదే మాటల కోసం న్యాయపీఠం ముందు నిలబడతాను నేను. కొత్త దమ్ హై మేరీ అందరూ. పరిస్థితులను బట్టో అవసరాన్ని బట్టో ఇది చేయొద్దేమో అన్న పని కూడా ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు, అయ్యా యు నో ద సిచ్యువేషన్, ఎందుకు జరిగింది ఏం జరిగింది, ప్లీజ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ, క్షమించు తండ్రి, యథార్థంగా నా హృదయం నీకు తెలియదా, నేను కావాలని తప్పు చేశానా పరిస్థితిని బట్ట. దేవుడిని కన్విన్స్ చేసుకొని ఓకే మై సన్ గో అహెడ్, పని చేయి అని దేవుని చేత ఆమోదం పొంది వెంటనే మళ్ళీ పని చేస్తూ ఉండడమే కృపలో జీవించటము. ఇదే పరిగెత్తడము. అంతేగాని పడిపోవడం అంటే ఏంటో చెప్తున్నా.